దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 9వ అధ్యాయం సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు అవిధేయత కలిగిన చెడుతనంతో నిండిన వారందరినీ తొలగించి ఆయనతో నడిచిన యథార్థవంతులైన నీతివంతులైన కుటుంబాన్ని భూమి మీద ఉండనిచ్చారు. ఆ కుటుంబమే నోవహు కుటుంబం. వారితో ప్రభువు మాట్లాడుతూ ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత బలి అర్పించి ప్రభుని ఘనపరిచిన తర్వాత వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూ మనుషులు ఎప్పుడు కూడా చెడ్డ హృదయంతోనే ఉంటారు అని దేవుడు భావించి ఇక ఎప్పుడు ఇలాంటి భయంకరమైన పరిస్థితి రానేను అనుకుని నోవహుతో ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని. ఆదాము అవ్వలతో ఏ యొక్క మాటను చెప్పారో అదే మాట ఇక్కడ నోవహుతో ప్రభు చెప్తున్నారు. ఈరోజు మనము భూమి మీద ఉన్న సమస్త జనములను చూసినప్పుడు వారందరూ కూడా నోవహు సంతతి అనేది వాస్తవం. భూమిపై అయిన ఒక నూతన క్రమాన్ని సూచించే 2 మార్పులు ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా మీకున్న భయం అవి కలిగి ఉంటాయి. ఇంతకు ముందు ఈ పక్షులకు కానీ క్రూర మృగాలకు కానీ భయం లేదు. ఆదాముతో చాలా చక్కగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మీ భయం ఉంటుంది. వాళ్ళకి మిమ్మల్ని చూస్తే భయపడతాయి, మిమ్మల్ని చూస్తే బెదురుతాయి అని చెప్పి జంతువుల గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక నూతన క్రమాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనంలో విత్తనములు ఇచ్చినటువంటి ప్రతి మొక్కను దాని యొక్క ఫలాన్ని మీకు ఇస్తున్నాను, అవి మీకు ఆహారంగా ఉంటాయి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నోవహు గురించి చెప్తూ నోవహుతో మీరు మాంసం తినొచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఇంతకు ముందు మాంసం తినడానికి అవకాశం లేదు, ఇప్పుడు మాంసాన్ని తినొచ్చు అన్నాడు. అంతకు ముందు శుద్ధమైనవి అశుద్ధమైనవి అనే ఉద్దేశంతో శుద్ధమైన వాటి గురించి చెప్పాడు, అశుద్ధమైన వాటి గురించి చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ రెండిటిని మీరు తినొచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రత్యేకించి అశుద్ధమైనవి వద్దు అని ఏమీ చెప్పలేదు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని దేవుడు తినమని అవకాశం ఇచ్చాడు. మనిషి దేన్నైనా కోరుకుంటే అది తినే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని మనం గమనించగలుగుతున్నాము. చలించే ప్రతి జీవి కూడా మనం తినొచ్చు. కొద్దిమంది ఇలాగ మాట్లాడుతున్నారు, కొన్నిటిని తినకూడదు కదా అని. ఇక్కడ దేవుడు అన్ని తినమన్నాడు. పేతురుతో దర్శనంలో మాట్లాడుతూ చతుష్పాద జీవులు అన్ని కూడా అందులో కనపడ్డాయి, వాటిని చంపుకొని తిను అన్నాడు. నేను తిన్నన్నాడు, తిను అన్నాడు 3 సార్లు.
అది ఒక సూచనగా చూపించినా అందులో ఒక సత్యం ఉంది, ఆయన పర్మిషన్ ఉంది అని. అయితే మాంసం తినేవాళ్ళు ఏం చేయాలి అని ఒక ఆంక్షను విధిస్తున్నాడు దేవుడు. ఏంటంటే దాన్ని రక్తముతో కలిపి తినకూడదు. కొంతమంది మేకలు కానీ గొర్రెలు కానీ కోసినప్పుడు వాటి రక్తాన్ని పళ్ళెంలో బట్టి రక్తాన్ని వండుతారు, రక్తాన్ని వండి తింటారట. దేవుడు చెప్తున్నాడు ఆ రక్తం వాటికి ప్రాణం కనుక దాన్ని మీరు తినవద్దు అని. రక్తం వంట చేయకూడదు, రక్తాన్ని తినకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయనకు ముందే తెలుసు మనుషులకు ఉన్నటువంటి అతి తెలివితేటలన్నీ కూడా ఆయనకు తెలుసు. అందుకని ఆయన ముందే చెప్పేశాడు ఇది జాగ్రత్తగా ఉండండి అని. ఇంకొక విషయం చెప్తున్నాడు, అదేంటంటే ఎవరైనా ఒకరిని చంపితే మీరు వారిని కూడా చంపేయండి అని. అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే ఒక నిర్ణయం బయలుపరుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? కయ్యూను తన సహోదరుడని ఏబేలుని చంపాడు. ఏబేలు చనిపోయాడు, కయ్యూను మాత్రం దేశ దిమ్మరయ్యాడు. దేవుని వాక్యం చెప్తుంది అది వద్దు, ఇంకా తన సహోదరుడిని ఇలా చేసినందుకు వాడుండకూడదు. అంటే అలాంటి స్థితి ఎవ్వరికి ఎప్పుడు రాకూడదని చెప్తున్నాడు. దాని ఉద్దేశం అది, అంతే తప్ప సహోదరుని చంపేయమని ఏం కాదు. ఒకవేళ జంతువు ఇంకొక జంతువుని చంపితే అదే విధానం చెప్పాడు. దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఘోరమైనటువంటి పతనం మానవుడు అనుభవిస్తున్నాడు. అప్పుడే చెప్పాడంటే తెలుసు దేవుడికి మరలా నరుల హృదయం చెడిపోద్దని, అవిధేయత కలిగిన వారుగా ఉంటారని, దేవుని మీద తిరుగుబాటు చేస్తారని. ఇప్పుడు కాబట్టి ఇంతకు ముందు జరిగినట్లుగా రాబోయే దినాల్లో జరుగుతాయని ఆయనకు తెలుసు. అందుకనే దేవుడు నోవాహుతో తన కుటుంబంతో నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటి అని అంటే జంతువులతో నిబంధన కాదు, అది గమనించాలి. కేవలము ఆయన ప్రజలైన వారితో మాత్రమే నిబంధన. జలప్రళయం వలన ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా నశించిపోయినట్లుగా ఇక మరి ఎన్నడూ కూడా నేను అలాగున నాశనం చేయను. అంత భయంకరమైన పరిస్థితి ఎప్పటికీ రానీను. దానికి సూచనగా ఆకాశంలో ఒక ధనుసు అనగా ఒక విల్లు నేను మీకు సూచనగా పెడతాను. హిందూ పురాణాల్లో ఇంద్రధనుసు అంటారు. ఆ ఇంద్రుడికి దీనికి ఏ సంబంధం లేదు. దీని అర్థం ఏంటంటే రంగుల విల్లు అన్నాడంతే. తన నిబంధన ప్రజలకు అర్థమయ్యేటట్లుగా, అది గుర్తు చేసేటట్లుగా ఆకాశంలో ఒక రంగుల విల్లు కనబడుతుందని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? అది చూసినప్పుడు ప్రజలకి ఇలా తెలియాలి. మనం బాగా గమనిస్తే వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత కనబడుతుంటుంది అది, ఆ ధనుసు రంగుల విల్లు. అప్పుడు మనకి చూసినప్పుడు అబ్బా వర్షం వెళ్ళిపోయింది, ఎంత అందంగా ఉంది అనుకుంటాం తప్ప వాస్తవం ఏంటి అని అంటే ఇదిగో వర్షం వచ్చింది కదా, నోవాహు కాలంలో వచ్చినటువంటి భయంకరమైన ఉపద్రవపు వర్షం కాదు ఇది. జస్ట్ నార్మల్గా మీకు అవసరతను కొరకే. అయితే మరి ఎందుకు ఇది అంటే నేను గుర్తు చేసుకుని భయంకరమైన వర్షం రాకుండా ఆపుతాను. దేవుని అద్భుతమైన ఆలోచన గమనించారా? ఆయన ప్రజలను బాధ పెట్టుకుంటున్నట్లు ఎంత బాగా చూసుకుంటున్నాడో అర్థమవుతుందా? వారికి కావలసిన ఆహారాన్ని సంసిద్ధపరిచి, వారికి కావలసినటువంటి
ప్రతిదాన్ని సంసిద్ధపరిచి ఆయన వాగ్దానాన్ని, ఆయన నిబంధనను ప్రజల పట్ల నెరవేర్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని ఉద్దేశం మనం గమనించగలిగినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ రంగుల విల్లు కొరకు కనబడుతుంది. పరలోకంలో కూడా ఇది ఉందట. దేవుడు ఆయన సింహాసనము వెనకాల ఆ రంగుల విల్లు ఉంటుందని ఆ వాక్యం తెలియజేస్తుంది. అది మేఘాల్లో కనిపిస్తుంది మీకు. ఇది నా నిబంధన అని మీరు గుర్తు చేసుకోండి, నేను కూడా గుర్తు చేసుకుంటాను. ఇప్పుడు నాశనం చేసినట్లుగా ఇంకెప్పుడు నాశనం చేయను, అందుకే అది మీకు గుర్తుగా ఉంటుంది. దేవుడు తన ప్రజలను నాశనం చేయకూడదు అని నిర్ణయం చేసుకున్నాడు. ఇంకా ప్రజలు ఎంతో ఘోరమైన అవిధేయత కలిగిన వారై ఉన్నడాను, వారు దేవునికి కోపము రేపునను, మూర్ఖంగా ప్రవర్తించినను, ఆయనకు అవమానకరమైన మాటలు జీవితం ఉండినను కూడా అలాంటి భయంకరమైన శిక్ష రానినని చెప్పారు. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. మన కొరకే దేవుడు ఇంత అద్భుతమైన ప్రణాళికను సంసిద్ధపరిచాడు. ఆయన మాటకు విధేయత చూపించిన వారి జీవితాలు ఇలాగే ఫలభరితంగా ఉంటాయని చెప్పక తప్పదు. నోవాహు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయం చేయడం ప్రారంభించి మొట్టమొదటిగా ద్రాక్ష తోట వేశాడు. బాగా పండిందట. ఆ పండినటువంటి ఆ ద్రాక్ష పండ్లను బాగా మెత్తగా జ్యూస్గా తయారు చేశాడు. బాగా ఎక్కువ తాగేశాడట ఆ ద్రాక్ష రసం. ద్రాక్ష రసం మత్తిస్తుంది, అది జ్యూస్ అయినా మత్తిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గుణం అది. అతనికి మత్తు చేసి పడిపోయాడు. తన గుడారంలోనే, తన నివాసంలోనే ఉన్నాడు. అయితే చిన్న కుమారుడైనటువంటి కనాను తన తండ్రిని చూసినప్పుడు ఒంటి మీద సరైన వస్త్రం లేదు, అతని సిగ్గు కనబడుతుంది. ఆ దిశమూలలు కనబడుతుంటే వస్త్రాన్ని కప్పడానికి బదులుగా వాళ్ళ అన్నలతో చెప్తున్నాడు అని, ఆ నాణ్యలుగా ఒంటి మీద బట్టలు లేకుండా తోలుతున్నాడని అపహాస్యంగా చేసినట్లు కనపడుతుంది. వాళ్ళిద్దరు సహోదరులు ఒక క్లాత్ తీసుకుని వెనకాల నుంచి వచ్చి తండ్రి దిశమూలను చూడకుండా కప్పేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నేటి దినాల్లో చాలా అసభ్యకరమైన వీడియోస్ అవలీలుగా స్క్రోల్ అయిపోతూ ఉన్నాయి. ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఒకసారి స్క్రోల్ చేయడం ప్రారంభిస్తే తెలియకుండా మధ్యలో చాలా ఎంటర్ అయిపోతుంటాయి. ఒకసారి దాన్ని క్లిక్ చేసావా, ఒకదాని తర్వాత అసభ్యకరమైన విషయాలు కనబడుతూనే ఉంటాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటి అంటే, ఫారెన్ వీడియోస్ చాలా తయారైపోయాయి, విస్తృతంగా తయారైపోయాయి. అవి చాలా మంది చూస్తున్నారు. చిన్నలు పెద్దలు అనే తారతమ్యత లేకుండా శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు పెంచుకుంటూ అసభ్యకరమైనటువంటి నీలి చిత్రాలను చూస్తున్నారు. ఒక్క సొంత కొడుకైన కనాను తన తండ్రి దిశమూలను చూస్తే ఆ తండ్రి తర్వాత లేచి చూసుకున్నాడట. చూసుకొని, ఏంటి నా వస్త్రాన్ని కప్పుంచారు, ఏంటి సంగతి, ఏం జరిగింది అని గమనిస్తే, ఇదిగో తమ్ముడు ఇలా చెప్పాడు, మేము వచ్చేలా కప్పేమని. వెంటనే బాధపడ్డాడు, కోపం వచ్చింది. అతనే ఆ దిశమూలను కప్పవలసిన వాడు తన సహోదరులకు చెప్పడం వలన అసభ్యకరమైన పని చేశాడు. అందుకనే
ఇద్దరు అన్నలకు నువ్వు దాసుడుగా బ్రతుకుతావని శాపం పెట్టేశాడు. దీనికి అంత చెయ్యాలా అని అంటే బైబిల్ చెప్తున్న మాట, తండ్రి దిశమూలను పిల్లలు చూడకూడదు, తల్లి దిశమూలను పిల్లలు చూడకూడదు. వాళ్ళు సిగ్గు కప్పవలసిన వారుగా ఉన్నారు తప్ప వాళ్ళు దిశమూలను చూడకూడదు. చాలా కోపం దీనికి విషయంలో దేవుడికి ఉంది. నోవాహు విషయమే కాదు అది. ఈ రోజున గమనించండి, చాలా మంది చెప్పాను కదా, నీలి చిత్రాలు చూస్తూ అసభ్యకరమైనటువంటి వాటిని మరీ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అంటే ఎవరో ఆ శరీర కోరికలను నెరవేర్చుకున్న వారు వీడియోస్ తీసేవాళ్ళు వాళ్ళ యొక్క దిశమాలను మీరు చూస్తున్నారు. పరాయి వాళ్ళు దిశమాలలు చూడకూడదని చెప్తుంటే మరి ఎవరెవరో దిశమాలలు మీరు చూస్తుంటే ఆయన కోపం రాదంటావా? ఆయన కోపానికి నువ్వు గురి కావంటావా? అందుకని అసభ్యకరమైనటువంటి వాటిని, ఈ నీలి చిత్రాలను చూడవద్దు. దేవుని కోపానికి గురి కావద్దు. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో, దేవుని వాక్యానికి లోబడతామో దైవికమైనటువంటి ఆనందం, ఆశీర్వాదం పొందుకుంటాం. వాక్యానికి విరుద్ధమైన బ్రతుకూడదు. దేవుని యొక్క ప్రేమలో మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని మనం విధేయత చూపించి బ్రతకవలసిన వారుగా ఉన్నాము. దేవుని వాక్యానికి మనం లోబడదాం. దేవుని చిత్తానికి విధేయత చూపుదాం. ఆ తర్వాత సంతానాన్ని శపించిన ఆ శాపం వారి మీదకు వచ్చినట్లుగా మనం అటువంటి పనికి మాలిన విషయాలు, దృశ్యాలు చూచి దేవునికి బాధ కలిగించొద్దు, కోపం రేపొద్దు, శిక్షకు గురి కావద్దు. దేవుని ఉద్దేశం నెరవేర్చడంలో, ఆయన చిత్తానికి విధేయత చూపించడంలో మనం మరింత దేవునికి దగ్గర అవుదాం. 3 భవిష్యత్తులో జరగబోతున్న వాక్కులను ఇక్కడ కనబడుతుంది. ఏంటంటే హాము గురించి. హాము సరి అయినటువంటి ప్రవర్తించలేదు గనక అతని కొడుకుల్లో ఒకడి మీదకి ఆ తీర్పు వస్తుందని, అది కనాను తండ్రితో ఉన్నాడేమో బహుశా, అందుకని కనాను దేశంలో కనాను వారిని, ఇశ్రాయేలు వారిని కొన్ని శతాబ్దాల తర్వాత అణిచివేయడంలో ఈ సూచన కొంతవరకు జరిగిందని మనం గమనించగలుగుతాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 23లో, మొదటి రాజులు 9వ అధ్యాయము 20-21 వచనంలో మనకు అర్థమవుతుంది. షేమును గూర్చి ఇప్పటికే యెహోవా షేముకు దేవుడు, ఇది షేము నమ్మకాన్ని, దేవుడు ఎన్నుకను తెలియచేస్తుంది. అబ్రహాము ఇశ్రాయేలు జాతి తన మానవ అవతారంలో యేసుక్రీస్తు షేము సంతానం నుండే వచ్చాడు. మనం బాగా గమనించాలి. యాపేతుని గురించి ఇలా చెప్తా ఉన్నాడు, యోధ ఇతరమైనటువంటి జనాలు క్రైస్తవులు అవుతారని భవిష్యత్తు వాక్కులో ఈ మాటను తెలియచేస్తున్నాడు. అతను గుడారాల్లో కాపురమున్నాడు అనే మాట బహుశా షేము ఆశీర్వాదాల్లో భాగంగా ఉన్నాడు అని మనం గమనించగలుగుతాం. షేము సంతతి ద్వారా దేవుడు లోకానికి పాప విముక్తిని తీసుకురావడం జరిగింది. దేవుడు
యాపేతును విస్తరించినట్లు ఆశీర్వాదమును పలికాడు. నోవహు ద్వారా ఆ కార్యాన్ని దేవుడు జరిగించాడు. అలాగున తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు, రక్షణకు కారణమయ్యారు. నిత్యత్వపు ఆనందాన్ని మనం పొందుకున్నట్టు కొరకు దేవుని చిత్తానికి లోబడి బ్రతికేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నోవహు ఈ జలప్రళయం తరువాత ఇంకా 350 సంవత్సరాలు బ్రతికాడు. మొత్తం 950 సంవత్సరాలు బ్రతికాడు. ప్రారంభంలో దేవుడు 1000 సంవత్సరాల ఆయుష్ ఇస్తే దాదాపుగా 1000 సంవత్సరాలు బ్రతికేశాడు. మెతుషెల 969 సంవత్సరాలు. ఇంకా అతనికి మించి ఎవరు బ్రతకలేదు. 1000 సంవత్సరాలు ఎవరు లేరు. దాదాపుగా 950 సంవత్సరాలు బ్రతికాడు నోవహు. ఎంత ధన్యకరమైన జీవితం! దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా వారు బ్రతకగలిగారు. దాదాపుగా దేవుడు మనకి ఎంతకాలం అయితే ఆయుష్నిచ్చాడో అంతకాలం కూడా క్షేమంగా బ్రతకాలని, ఆయన కృపాక్షేమం మన బ్రతుకుల్లో నిత్యము ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం వినుకుంటున్నా. దీవించును గాక. ఆమేన్.